ఊరికేదో కూటమి ప్రభుత్వం కూడా రాంగ్ హ్మ్. అండర్స్టాండింగ్ బయటపోయే అవకాశం ఉంది. అది హ్మ్. ఎన్డీఏ యొక్క ప్రభుత్వం. హ్మ్. ఎలక్షన్లోకి రాకముందు వాళ్ళు చాలా అలిగేషన్లు చేశారు. ముఖ్యంగా ఆ రోజు పాలకపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన కానీ ప్రభుత్వం పైన కానీ హ్మ్. చివరికి మిస్సింగ్ కేసుల దగ్గర నుండి అవును. అప్పుల వరకు శాంతి భద్రతల సమస్య వరకు రకరకాల అలిగేషన్స్ని పెట్టారు. హ్మ్. దాంతో పాటుగా అభివృద్ధి ఆగిపోయింది, రోడ్లు లేవు అవి లేవని కూడా మాట్లాడారు. హ్మ్. దాంతో పాటుగా మేము అధికారంలోకి వస్తే ఈ 6 సూపర్ 6లను అమలు చేస్తాం, వెంటనే అమలు చేస్తామని చెప్పారు. దాంట్లో చివరికి మహిళలకు బస్ దగ్గర నుండి నిరుద్యోగుల అభివృద్ధి వరకు కూడా దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. అవును. గ్యాస్ గీస్ మొత్తం 6. హ్మ్. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఈ కూటమి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నాయకులు వాళ్ళని మోసం చేసుకుంటున్నారా, హ్మ్. లేకపోతే ప్రజలను మోసం చేసే ప్రయత్నం, പക്ഷെ మోసం అనే పదం వాళ్ళకి బాధ అనిపిస్తే వాళ్ళని ఏమైనా మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారో ఆలోచించుకోవాలి వాళ్ళకి బాధ అనిపిస్తే. హ్మ్. ఎందుకంటే నేను అనేకసార్లు చెప్పే మాట ఒక్కటే, ఒక వాగ్దానం చేసే ముందు ఆ వాగ్దానం చేయడానికి అవసరమైన అన్ని అంశాలని ఆలోచించుకున్నాక వాగ్దానం చేస్తామా? హ్మ్. కొన్ని అప్పటికప్పుడు చేసే కొన్ని వాగ్దానాలు ఉంటాయి, అంటే ఆ నిమిషంలో ఆలోచన టైం ఏం లేకుండా ఇన్స్టాంటేనియస్గా అంటారు. ఎలక్షన్ ప్రణాళిక బుక్ మీద రాసి ప్రింట్ చేసి దాన్ని రకరకాల రిలీజ్ చేసి టీవీల్లో యాడ్స్ ఇచ్చి లేక పేపర్లో యాడ్స్ ఇచ్చి చేసేటప్పుడు చాలా ఆలోచన ఉంటుంది కదా. ఉన్నప్పుడు ఏ విధంగా దానికి కావాల్సిన ఆర్థికమైన విషయాలు ఏంది, పరిపాలన విషయాలు ఏంది ముందు ఆలోచించకుండా మీరు వాగ్దానం చేశారా? ఆలోచించకుండా వాగ్దానం చేస్తే మభ్యపుచ్చే దానికోసం చేశారని చెప్పాల్సి వస్తుంది. ఓకే. ఆలోచించేస్తే మీ ఆలోచన ఎందుకు అమలు కావడంలే? మీ ఆలోచన అమలు కాకపోతే మీరు కరెక్ట్గా ఆలోచించాలనే విషయం అర్థమవుతుంది. ఈ రెండు మానేసేసి ఎంత ఎంత గట్టిగా అసెంబ్లీలో నిజంగా ఆశ్చర్యం వేస్తే ఇతను చెప్పచ్చా ప్రభుత్వాలని, మేము ఇప్పుడు చేయలేం, చెప్పినాం ఈ సంవత్సరం చేయలేం, మార్చి నుంచి ఇస్తాం, వచ్చే సంవత్సరం నుంచి ఇస్తాం, అసలు ఇప్పుడే ఇస్తామని చెప్పినామా అనే మాటలు. ఆ పెన్షన్లు పీకేసి ఉన్నవాడికి 1000 రూపాయలు పెంచడం తప్ప ఏ కంటికి కనపడ్డంలే. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధి విధానాల్లోనే అట్లాగే ఆలోచనలోనే తేడా నాకు కనిపిస్తా. ఓకే. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం పేరు మీద ప్రజలకు ప్రత్యక్షంగా డబ్బులు వెళ్తే ప్రజలు బాగుపడతారని ఆలోచనతో అతని ఆలోచన అది. అవును, హామీలకు సంబంధించి. అట్లాగే ప్రభుత్వ పరంగా వ్యవహారాలు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని ఒక ఆలోచన. ఉదాహరణ స్కూళ్ళు కావచ్చు, లేక గవర్నమెంట్లో మెడికల్ కాలేజెస్ కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా. అట్లాగే ఆరోగ్యశ్రీ గవర్నమెంట్ నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ. చంద్రబాబు నాయుడు హయాంకి వచ్చేసరికి ఈ 6 నెలల కాలంలో నా దృష్టిలో చాలా ప్రజలు నష్టపోయే నిర్ణయాలు జరిగాయి. దానికి తగిన ప్రాధాన్యత మనకి ఎక్కడ కనపడడం లేదు. 1-2 మీడియా ఛానల్ చూపిస్తున్నాయి తప్పనిస్తే. ఉదాహరణకి ఎడ్యుకేషన్ రంగాన్ని మొత్తం ఈ రోజున దాన్ని మేము దీన్ని మారుస్తున్నాం అంటే ఎవరికి అనుకూలంగా మారుస్తున్నారో చెప్పడంలే. నేను అనుకోవడం ఎడ్యుకేషన్ రంగంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి పిల్లల చదువు కోసం ఏమైనా కష్టపడి చేస్తారు కాబట్టి దాన్ని ఇప్పటికే దాంట్లో లాభాలు రుచి మరిగిన బ్యాచ్ కాబట్టి వాళ్ళకి దాని డబ్బులు ఇచ్చేది అక్కడ రెస్పాన్సిబిలిటీ ఏముంది? గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రైవేట్ కాలేజీలకి ఏ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది? ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఆ ర్యాంకుల్ని మెరుపుల్లో చూపించి ఎన్ని డబ్బులు తెచ్చుకున్నాం, ఇది తప్ప ఇంకేం లేదు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఆ తర్వాత మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 15 మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసింది పోయిన ప్రభుత్వం. జగన్ రెడ్డి గారు వాళ్ళ పులివెందులు కూడా స్టార్ట్ చేశారు. వాటన్నిటిని ఆపేయడం, మా కొద్దు పీపీపీ మోడ్లో పోతామని చెప్పి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? ఇట్లా అనేక అంశాలు. ఈ రోజున ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ మీరు ఏం ఆలోచిస్తూ ఉన్నారు? అంటే మీ ప్రైవేట్ స్కూల్లో చేరిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి శక్తియుక్తులు బయటికి రాకముందే వాళ్ళు 2వ సంవత్సరం దాకా అట్లా నెట్టేసి ఫైనల్గా చూసుకుందాం అనుకుంటున్నారా? మనకు తెలుసు కదా వాళ్ళు ఏం చదువు చెప్తారో. వాళ్ళు చదువు ఏమీ లేదు, ఆ ఎంసెట్కి ప్రిపేర్ చేయడం తప్ప. ఇంగ్లీష్ లేదు, తెలుగు లేదు, తెలుగు అసలు చాలా స్కూల్లో ఏదంటే లేదు, కేవలం ఇది మాత్రం తప్ప. అందరికీ తెలుసు కదా, తెలిసిన విషయమే కదా. మొన్న గగ్గోలు ఎట్టాడు ఆయన ఆఖరికి, ఇదంతా తెలుగు మీడియం అయిపోతుంది, ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. నేను చెప్తాను నా ఆఖరికి, మీరు తెలుగు నాకు మీ పిల్లకాయలు చదివించారా? మీరు ఏమైనా చదివించలేదు కదా. మార్చండి, విద్యావేత్తలను కూర్చోబెట్టుకోండి. అవేం లేవు మాట్లాడంటే దీన్ని అంతా కూడా ఒక విధంగా ఒక ప్రైవేటు పరం చేసే ఆలోచన. నరేంద్ర మోడీకి ఏ ఆలోచన వస్తుందో అదే ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే.
ఇట్లా ఏదైనా చూసుకోవచ్చు మీరు ఏ రంగం. ఉదాహరణకి అప్పుడు స్మార్ట్ మీటర్లు, ఇప్పుడు స్మార్ట్ మీటర్ ముద్ద అయిపోయినాయి, అప్పుడు పట్టుకుంటే మేము దాన్ని పీకేస్తాం, అట్లా రకరకాల మాట్లాడారు. మాకు బాగా గుర్తుంది అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు మోటార్ మీటర్లు బిక్కిపోయి ఇంట్లో పెట్టుకుంటేనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మేము ఉచిత విద్యుత్ ఇస్తాము, విద్యుత్ బకాయిల్ని మాఫీ చేస్తామని చెప్పిన రోజు నాకు గుర్తుంది నాకు. కాబట్టి ఇన్ని తేడాలు ఉన్నాయి. అచ్చంగా ఒరిగింది ఏంది లేదు ఈ నిమిషం దాకా. రాజధానుల గురించి మాట్లాడా, ఆయన నోరు జారి మాట్లాడా లేకపోతే అనాలోచితంగా మాట్లాడా తెలియదు. మాలాంటి వాళ్ళం రాజధాని డిబేటబుల్ పాయింట్ అంటా ఉన్నాం, ఇది డిస్కషన్ చేయాలా, రాయలసీమ వాళ్ళకి హక్కు ఉంది మాకు రాజధాని పైన, అది మాతో మాట్లాడరా మీరు అని మేము అంటా ఉన్నాం. ఆయన నాకు అమరావతి రాజధాని మాట్లాడాడు. నిన్న మొన్న ఈ రోజు కూడా మీటింగ్లో విన్నాను, ఆర్థిక రాజధాని విశాఖపట్నం అని ఎవరో మాట్లాడుతున్నారు మీటింగ్లో చెప్తున్నారు. అంటే అదే కదా పోయిన జగన్మోహన్ చెప్పింది, 3 రాజధానులు అదే కదా తీసుకొచ్చి. అదే మేము కొట్లాడాము, ఎట్లా చెప్తారా ఎట్లా బాబు దాని నాయకుడికి, మా రాయలసీమకి ఏం చేస్తే చెప్పండి అని. మా రాయలసీమకి మీకు హైకోర్టు ఇస్తామని చెప్పారు. బాబు గారి దయ వలన, ఎన్డీఏ దయ వలన అది కూడా పోయింది. ఇది బెంచ్ ఇస్తారట, బెంచ్కి ఎన్ని కుర్చీలు ఇస్తారో తెలియదు. సో ఇట్లా ఒక మౌలికమైన తేడా ఉంది. ఈ మౌలికమైన తేడా ఈరోజే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే విన్నాను, ఏంటంటే రైతుల పట్ల మాట ఇచ్చి రైతులను కాపాడి నరేంద్ర మోడీని. ఒక రైతులు అక్కడ బార్డర్లో, హర్యానా బార్డర్లో చచ్చే వాళ్ళు చస్తూ ఉంటే, చలి కొనుకుతూ ఉంటే, పెద్ద ఆయన ఆమాని దాక్ష చేస్తూ ఉంటే కనీసం పలకరిద్దామన్న ధ్యాస కూడా లేని ప్రభుత్వం ఆయన పట్టుకొని ఈ రోజున అట్లాగే దేశాన్ని ప్రగతి పదంలో తీసుకెళ్ళి నంబర్ 1గా వాళ్ళ బహుశా లోకేష్ గారు చెప్పారు అనుకుంటాను, లేకుంటే ఎవరైనా చెప్పారు, కళ్యాణ్ గారు చెప్పారు, కళ్యాణ్ గారు నంబర్ 1గా పెట్టిన దేశంలో అట్లాంటి మాట పోయారు. అంటే రూపాయి వాల్యూ ₹100, మారకం విలువ $1కి ₹100 దాటిపోవడం అనేది డెవలప్మెంట్ అంటే నేనేం మాట్లాడమంటావు? వాటికైనా డెవలప్మెంట్కి ఏదో ఒకటి ఉండాలి కదా. దీని ఏమైనా మాట్లాడితే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకం, అది ఇది ఏదో మాట్లాడు. ప్రభుత్వం వ్యతిరేకం కాదు, భారత రాజ్యాంగాన్ని భారత ప్రజలు దాన్ని అంకితం చేసుకున్నారు, అమలు చేస్తామని. అంతేగాని భారత రాజ్యాంగాన్ని ఎవరు ఇవ్వలే. బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని రాసి ప్రజల ముందు పెడితే ప్రజలు దాన్ని చదివి దాన్ని మేము ఒప్పుకుంటున్నామని చెప్పారు. ఇది మా కోసమే కాబట్టి ఈ కాంటెస్ట్లో ఇంత డిఫరెన్స్ ఉంది. ఆలోచన లేకుండా చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టని నేను ఒప్పుకోవడం లేదు. ఎంత డీవియేషన్ చేసే ప్రయత్నం చేశారు. మీరు చూసారు కదా చంద్రబాబు నాయుడు గారిని గతంలో మీరు మంత్రిగా పనిచేసినప్పుడు, ఇప్పుడు చూస్తున్నారు, ఏంటి ఏమైనా చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? అదే పాలసీ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నాడు ఆయన? నాకు అప్పుడు అంతగా బీజేపీ ఐడియాలజీతో అంటగాగేవాడు కాదు. ఓకే, అప్పుడు ఇప్పుడు అసలు మీరు చెప్పిందే వేదం, మీరు చెప్పిందే మీరు ఎట్లంటే అట్లే అనే విధంగా తయారు నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ తిరుపతి లడ్లు ఏంది ఏమైంది మనకి అర్థం ఉందేమో నాకు, మీకు తెలుసా? అంటే ప్రతి నెల ఒక్కొక్క మ్యాటర్ తెచ్చారు, దాన్ని పుష్ చేశారు. చివరికి ఒక టైంలో మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వారి యొక్క లెటర్ను సంథింగ్ లాంటిది కూడా బయట వాళ్ళ దాంట్లో బయట తెచ్చిపెట్టి, ఇక్కడికి ఇవన్నీ కాదు. సో ప్రజలకి వాస్తవానికి జరిగిందంటూ ఏం కనపడ్డం లేదు. జరిగితే మనకు కనిపించాలి కదా. నేను మిగతా ప్రాంతాలు నాకు పెద్దగా రాజధాని గురించి ఎట్లా అప్పులే, డెఫినెట్గా చట్టం అయితే మౌలిక వసతులకి కేంద్రం డబ్బులు ఇవ్వాలా, కేంద్రం ఎంత చక్కగా తప్పించుకుంది. మీరు అప్పుడు విభజన హామీలో పెట్టారు కదా, పెట్టాం కదా, కౌన్సిల్, అసెంబ్లీ